ఈ ట్రెడిషనల్‌గా డి విటమిన్‌తో కుంభకోణం అసలు అది విటమిన్ కాదు. అదొక హార్మోన్. ఆ కుంభకోణం గురించి వేరే వీడియో చెప్దాం. అది ఎక్కువ ఉంటే ప్రపంచంలో ఏ జబ్బులు రావు. పాత తరంలో ఎక్కువ జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కారణాల్లో వాళ్ళు నెయ్యి కూడా తీసుకుంటాం, ఎండలో ఉండటం బాగా ప్రధాన కారణం. ఈ జనరేషన్‌లో 2 లేవు. ఎండలోనూ ఉండం, మనం అక్కడ ఉండం. కావాలంటే మీ తేడా చూడండి. మీకు సింపుల్ ఉదాహరణ మీకు తెలిసిందే చెప్తాను. మన కరోనా వచ్చి కోట్ల మంది చనిపోయారు. అదొక దుస్వప్నం మనకి. కోట్ల మంది మన కళ్ళెదురుగుండా మన స్నేహితులు, సన్నిహితులు రాలిపోయారు. ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మంది మనకు అభిమానించే బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళ దగ్గర నుంచి అనేక మంది చనిపోయారు కరోనా కారణంగా అని మనం అనుకుంటాం కదా. కరోనాలో ఎవరు చనిపోయారు? నీకు తెలిసిన రిక్షావాడు ఎవరైనా చచ్చిపోయాడు? నీ తెలిసిన పాలోడు, నీ తెలిసిన కూలాడు, నీ తెలిసిన పనోడు, నీ తెలిసిన కూరగాయలు అమ్మేవాడు, నీ తెలిసిన పళ్ళ బండాడు, నీ తెలిసిన పనమ్మాయి ఎవరైనా చనిపోయారా? పొలాల్లో కూలి చేసేవాళ్ళు, రైతులు ఎవడు చనిపోయాడు? కోట్ల మంది. ఎవడైతే ఏసీలో ఉంటాడో, ఏసీలో మాత్రం ఉండి వాడే చనిపోయాడు. గుర్తు తెచ్చుకో, నీకు తెలిసిన ఒక 30 శవాలు 20 శవాలు వచ్చినాయి అనుకో, నీకు తెలిసిన ప్రతి శవం వచ్చింది హాస్పిటల్ నుంచి. ఇంట్లో చచ్చిపోయిన కేసెస్ కూడా లేవు. ప్రతి శవం హాస్పిటల్ నుంచి వచ్చింది. నీకు తెలిసిన కరోనా సంభవించిన ప్రతి డెత్ హాస్పిటల్ నుంచి వచ్చింది. మనం ఏం సాధించాం? ఇవాళ కరోనా మందేది? ఈరోజు కరోనా మందేది పేరు చెప్పు. ఇప్పుడు జ్వరం వస్తే పారాసెటమాల్ చెబుతున్నాం, తలనొప్పితో శారడ్ అని చెప్పొచ్చు, కడుపు నొప్పితో ఎల్డోపర్ చెప్పొచ్చు. కరోనాకు మందేది? మందేది వ్యాక్సిన్స్ ఉన్నాయి కానీ కొంత మాత్రానికి వ్యాక్సిన్లు పెట్టాక గుండె జబ్బులు వచ్చింది, సరే పక్కనట్టు. వ్యాక్సిన్ అది పక్కనట్టు. కరోనా వస్తే మందేది లేదు. మరి లక్షల కోట్ల డాలర్లు కనిపెట్టినట్టు కరోనా మందు కనిపెట్టిన సిగ్గనే లేదా? మందు కనిపెట్టచ్చుగా కరోనాకి. లంగ్ ఇన్ఫెక్షన్ రికవర్ అవడానికి మందు కనిపెట్టచ్చుగా. నువ్వు కరోనా గురించి మాట్లాడుతున్నావు, కరోనా పక్కనట్టు. టీబీ మనం అమ్మమ్మల చిన్నప్పటి నుంచి ఉంది కదా. టీబీతో ఈ సంవత్సరం వరకు కూడా, ఈ రోజున మనం మాట్లాడే ఈ రోజున 2024లో కూడా 23వ సంవత్సరం వేసుకుంటే యావరేజ్గా 5 లక్షల మంది చనిపోతున్నారు ఇండియాలో టీబీతో. లంగ్ ఇన్ఫెక్షనేగా. ఎన్ని మందులు వచ్చినాయని చెప్పినా ఎన్ని చెప్పినా 5 లక్షల డెత్ రేటు గవర్నమెంట్ లెక్కలు నేను చెప్తాను. అంటే నువ్వేం సాధించావు? అంటే టీబీకి మందు కనిపెట్టచ్చుగా నువ్వు. అదే లంగ్ ఇన్ఫెక్షన్ దీనికి కూడా పనికి వస్తుంది కదా. ఎందుకు నువ్వు దాన్ని కనిపెట్టడానికి, మరణాలు నివారించడం మందు కనిపెట్టలేకపోతున్నావు? మరి సిగ్గు లేకుండా నాది పెద్ద శాస్త్రం ఎలా చెప్పుకుంటున్నావు? వచ్చిన చావు ఏంటంటే అలోపతిలో మోడర్న్ సైన్స్తో వచ్చిన చావు. చాలా సిద్ధాంతాలు చెబుతారు. ఆ పుస్తకాలు చూడింది అంతలా ఉంటాయి. ఎనాటమీ బుక్స్ అయిన ప్రతి సెల్ నిర్మాణం గురించి తీసుకుంటేనే ఎంత పుస్తకం ఉంటుంది. బయోకెమిస్టులు అబ్బా అసలు ఏం చెబుతారు. ఆ లోపల ప్రతి దానికి ఒక పేర్లు పెట్టేస్తారు. మన కళ్ళెదురుగుండా హైదరాబాద్ రోడ్లకి ఎలా పేర్లు పెడతాము, పలానా ఇంటికని ఎలా డోర్ నెంబర్లు ఇస్తాము, ప్రతిదాని లెంగ్త్లు, అదేం విధులు, ఎప్పుడు చచ్చిపోద్ది, ఎప్పుడు పుడుతుంది, ఎన్ని కోట్ల సెల్స్ లెక్కేసి మనకు మొత్తం ఎన్సైక్లోపీడియా ఇచ్చినట్టు ఇచ్చేస్తారు. ఇంత విజ్ఞానం తెలిసిన వీళ్ళు జలుబుందు తగ్గించలేకపోతున్నారు. ఇంత పోటుగాళ్ళు దగ్గొస్తే సొల్యూషన్ ఉందా నీకు? ఇవాళ దగ్గొస్తే ఎలా తగ్గుతుంది నీకు? అది తగ్గాలన్నప్పుడు తగ్గుతుంది, అంతేనా? ఆపలేరు. అది ఇమ్యూనిటీ సంబంధించిన ప్రాబ్లం కాబట్టి ఆపలేరు. డయాబెటీస్కి కానీ, బీపీకి కానీ, బోడి గ్యాస్కి కానీ ఈరోజు మందు ఎందుకు కనిపెట్టలేదు? శాశ్వత మందు కనిపెట్టలేదంటే మురుగుంటకి వాసన మెసెంట్ కొట్టడం మందు కాదు, దాన్ని మందు అనరు. దాన్ని మీరు చేసేది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాదు. అర్థం? ఎందుకు కనిపెట్టలేదు? మరి శాస్త్రాలు ఎందుకు అంత పెద్ద శాస్త్రాలు మీకు కనిపెట్టి పేపర్లో ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక నాతో మాట్లాడతారు పిచ్చి మాటలు. రామకృష్ణ గారు మీరు పేపర్ సబ్మిట్ చేసేయండి. ఆల్రెడీ మీరు డయాబెటీస్ 1000 పేపర్లు ఉన్నాయి, 1,00,000 పేపర్లు ఉన్నాయి, బీపీ మీద 1,00,000 పేపర్లు ఉన్నాయి, థైరాయిడ్ మీద 1,00,000 పేపర్లు ఉన్నాయి. తగ్గినాడు ఒక్కడు కూడా లేడే. ఏదో సామెత ఉందిగా, అందరూ వెజిటేరియన్లే గంపలో రొయ్యలు ఒక్కడు కూడా లేదు. అందరూ వెజిటేరియన్ గంపలో రొయ్యలు ఎట్ట మాయమైంది? ఎవడో తింటేనే మాయమైంది. అంతేగా అయింది. నువ్వు మళ్ళీ ఇది మాట్లాడితే అంటాడు ఒక వ్యవస్థ. కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని అంటారు డయాబెటీస్ టైప్ 2 కనిపెట్టడానికి మేము ఆపరేషన్ చేసి ఏదో పేగుది కోసేసి చిన్న పేగుకి పెద్ద పేగు ఒక పైపు వేస్తాం, 6 నెలలకు ఒకసారి పైపు మార్చుకోండి, మందులు వేసుకొని పిల్లలు అంటారు. డయాబెటీస్ టైప్ 2 అరికట్టాం కండి. ఎందుకు? జస్ట్ మొదటి రోజే మందులు పెంటకుప్పల బారేసి, మీరు ఇచ్చే మందులు పెంటకుప్పల బారేసి నా డైట్ మొదలెడితే మొదటి రోజే పోతుందిగా షుగరు. అలాంటి మిలియన్ల మంది ఉన్నారుగా. అంటే చెప్పాక వెనకటికొకడు జపాన్ వెళ్ళి 20 కోట్లు పెట్టి మిషన్ కొనుక్కొచ్చి అన్నాడంట. ఎందుకురా ఏం చేస్తున్నా మిషన్ అంటే అరటిపండు వలుస్తున్నాడంట. ఎందుకురా అరటిపండు వలటానికి తొక్క చేతి వలుచుకొచ్చుకు అన్నారంట. అట్టానే ఉంటుంది. అర్థమైందా? సో ఇది ఇలాంటి చెత్త. ఎందుకు నువ్వెందుకు కనిపెట్టాలి? టైప్ 2 కంట, టైప్ 1 కంట ఐలెట్ సెల్స్ అంటే ఎవడో చచ్చిపోతాను ఏదో చేస్తారు, డొనేషన్లు ఇస్తారు కదా, అవి తీసుకురండి బయటికి తీసి వాటిని లివర్లోకి ఎక్కిస్తారండి. ఐలెట్ సెల్స్ ఒక పద్ధతి. లివర్లో కంటే మన అంటు కట్టినట్టు ప్లాంట్ ఇంప్లాంట్ చేస్తారండి. అది లివర్లో అది పాతుకుపోయి పెరిగి అక్కడి నుంచి ఇన్సులిన్ రిలీజ్ చేస్తారట. ఏ ఆర్గాను ఇన్సులిన్ రిలీజ్ చేయాలి? ప్రకృతి ఏం ఏర్పాటు చేసింది? ప్రకృతి ఏం ఏర్పాటు చేసింది? నిన్ను ప్యాంక్రాస్లో ఉండే బీటా సెల్స్ ఇన్సులిన్ రిలీజ్ చేయాలని నేను ఉద్దేశించబడి, నువ్వు దాన్ని ఎవరి దగ్గర నుంచో తెచ్చి కడిగి తెచ్చి పోనీ అక్కడ పెట్టావా? అక్కడ పెట్టలా, వేరే లివర్లో పెట్టి దానికి అంటు కట్టి
అంటే నువ్వు మామిడి చెట్టుకి నువ్వు వంగ చెట్టుకి అంకురేటు మామిడి చెట్టుకి వంకాయలు కాయచాలి తాపత్రయం ఏంటి నువ్వు మామిడి ఇదేంటి అసలు టెక్నాలజీ అయితే వంగ చెట్టు విడిగా పెట్టుకోవచ్చుగా కరెక్ట్ అవును ఎందుకంత కర్మ ఎందుకు ఇలాంటి వికృతమైన ప్రయోగాలు చేస్తున్నావు అంటే ఇవి తెలిసి వీళ్ళు ఇంత నాలెడ్జ్ ఉండి ఎట్లా మిస్టేక్ డబ్బు డబ్బు ఓకే ఇప్పుడు నేను చెప్పిన మోడల్లో మనీ లేదు ఓకే నీది ఎవరికి కావాలి తగ్గటం క్యాన్సర్ తగ్గడం ఎవరికి కావాలి డయాబెటీస్ తగ్గడం ఎవరికి కావాలి డయాబెటీస్ గురించి నాకు ఛాలెంజ్ తెలుసు కదా నీ తగ్గినాడు చూపిస్తే మీ బతుకు 2 కోట్లు ఇస్తానని చెప్పా అదే అదే నా మూలం ఎవడ తగ్గపోతే 2 కోట్లు ఇస్తాను ఛాలెంజ్ చేశా ఎందుకు ఒక్కడింత దూరం రాలేదు ఈవెన్ టైప్ 1 కూడా మొదటి రోజు పెంట కుప్పలు ఇన్సులు పారగాలన్నా ఇప్పుడు ఇంత మంది ఉన్నారు సార్ ఒక Acting. question. అయితే రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటది టెక్నాలజీ అనేది ఉంది రిసోర్సెస్ ఉన్నాయి మరి ఇన్ని ఉన్నాక కూడా దానికి కంప్లీట్ రూట్ కాజ్ కి ఎందుకు రావట్లేదు అసలు కావాలని చేయట్లేదా లేకపోతే వీళ్ళు వ్యాపారం రావట్లేదా? వ్యాపారం మోడల్ ఉంటేనే జరుగుతుంది అక్కడ Okay. వ్యాపారం మోడల్ అమ్మాలి ఆ, ఇదంతా మందుల కంపెనీలు శాసిస్తాయి ఆ, మొత్తం ఈ ప్రపంచాన్ని శాసించేది మందుల కంపెనీలు ఇత్తనాల కంపెనీలు ఆహారం కంపెనీలు శాసిస్తాయి ఉమ్, ఉమ్, ఈ ఆహారం ఇండస్ట్రీ ఆహారాన్ని కల్తీ చేసి అజినమోటో లాంటి ఈ రెడీమేడ్ ప్లాస్టిక్ పదార్థాలు పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి ఉమ్, ఆరోగ్యాన్ని పాడు చేస్తే మందుల కంపెనీలు ఉమ్. అట్లా మళ్ళీ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా దాంట్లో దూరతారు మళ్ళీ పెట్టుబడులు ఖచ్చితంగా. దీంట్లో వ్యాక్సిన్లో దూరతారు వీటిలో దూరతారు వాళ్ళు వస్తున్నారు. ప్రపంచాన్ని కాపాడే ఉద్ధారకులాగా ముందుకు వస్తారు అవును. వాళ్ళు డొనేషన్లు ఇచ్చే వాళ్ళ మందుల కంపెనీలకి ఉమ్, వాళ్ళ మందుల కంపెనీకి వాళ్ళు ఇచ్చుకుంటారు ఇన్ని కుంభకోణాలు అంటే దారుణమైన కుంభకోణాలు ఉమ్, ఉమ్, అది రూపాయి చేసే మందు ఉమ్, ₹1,00,000 అమ్ముతారు ఉమ్, వీడేమంటాడు మీకు నేను ₹2 ఇస్తుందని అంటాడు మనకి ఆ, నీ అమ్మ ఈ దాత మహాదాత ఈ ఎయిడ్స్ మందుల్ని ₹2,00,000 చేసేదాన్ని ₹2 ఇస్తాడని అంటాం దేవుడు అంటాడు. అక్కడ ఏదో ఆడి కంపెనీ అమ్మితే అది రూపాయి కాస్ట్ దానికి ఈడ అప్పనంగా మొత్తం దేశాలు దోసుకుంటున్నాడు ఇట్లా ఉంటుంది ఇదంతా వ్యాక్సిన్ తయారు చేయడానికి ₹5 నుంచి ₹6 అవుతుంది దాని మీద వేసే అట్టా లేబుల్తో కలిపి ఆ వాల్యూమ్కి వాళ్ళతో ఉత్పత్తి చేసే వాల్యూమ్కి ₹5 నుంచి ₹6 మంచిది నేను చెప్పేది అట్టా ఇంజక్షన్ బాటిల్ లోపల వేసే మందు కలిపి ఉమ్, దాన్ని ఎంత కమ్మాం మనం ఒక్కోటి వేలల్లో. అవసరాలకు కూడా ప్రజలను దోచుకుంటూ ఎందుకు అది నిజమే. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కరోనాకు మందు ఉందా అన్న ఉమ్, నువ్వు లేదన్నావు లేనప్పుడు రోజు ₹1,00,000 బిల్లు ఎలా అయింది వీళ్ళు మందు లేని చోట ఉమ్, ఉమ్. ఎలా అయింది బుర్ర ఏమైనా Business. పనిచేసిందా అది అంటే వ్యాపారం తెలుసుకుంటే రూల్స్ మారిపోతాయి కానీ- మావాడు చిన్నప్పుడు గేమ్ ఆడేవాడు ఆ, గేమ్ ఆడినప్పుడు అంటే మనప్పుడు ఆడేనే కాదు ఎవరైనా చిన్నప్పుడు మనం చూసేవాడు నేను కూడా ఒక కుళ్ళుమొత్తం ఉంటుంది అంటే మనం ఓడిపోతామని తెలిస్తే దానికి అనుగుణంగా రూల్స్ మారుస్తాం అంటే ఒకసారి పోయినట్టుగా రెండో ఛాన్స్ ఉంటుందని రూల్స్ మారుస్తాం మారుస్తాం. చేస్తాం నిజానికి ఒకసారి పోతే పోయినట్టే ఆ, కానీ నేను ఆడినప్పుడు నేను గేమ్ రూల్ అయినప్పుడు నేను ఏం నేర్పుతాను నేను నాకు అనుకూలంగా ఉండటం కోసం అలా కాదు ఇలా ఉన్నప్పుడు దీనికి ఒక ఛాన్స్ అప్పటికప్పుడు రూల్ పుట్టిస్తా అవునవును. అవతలాడు తెలియదు కదా రూల్ అంటాడు ఈ మందుల కంపెనీ చేసేది కూడా అదే ఆహా. మామూలుగా మనకి ఏదైనా జబ్బు వస్తే ఏం చేస్తారు ఆ జబ్బు తాలూకు మందే వాడాలి ఇప్పుడు నీ కడుపులో నొప్పి వచ్చింది నేను శారడే నెత్తా ఓకేనా నీకు తల్ల బిళ్ళ Not okay. నాట్ ఓకే కదా అవును. అలా చెవిలో పోటు వస్తే లేకపోతే మోషన్స్ అయ్యే టాబ్లెట్స్ ఇస్తావు నాకు ఓకేనా Okay. మరి నీ కరోనా వచ్చినప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్ వస్తే నువ్వు మలేరియాకి తీసేసిన డ్రగ్గులు హెచ్ఐవికి తీసేసిన డ్రగ్గులు రొమటైడ్ ఆర్థరైటిస్ తీసేసిన డ్రగ్గులు ఇవన్నీ ఎందుకు వాడావు వీళ్ళంతా ఎందుకు సర్టిఫై చేస్తున్నారు సార్ నాకు అదే అర్థమైతే వ్యాపారం. అదే చెప్తున్నా కదా రెమిడిసివర్ అనేదాన్ని ఒక దేవుణ్ణి సృష్టిస్తారు క్యాస్ట్ అవే అని ఒక సినిమా ఉంది ఆ సినిమాలో హీరో తప్పిపో ద్వీపంలోకి వెళ్తాడు ఆ ద్వీపంలోకి వెళ్ళినప్పుడు ఆడికి ఒక ఫుట్బాల్ ఆడికి ఆ పొట్టు వచ్చినప్పుడు మిగులుతుంది దాని మీద రక్తంతో మార్కు పడదు దాన్ని వాడు ఒక ఫ్రెండ్ లాగా ఊహించుకుంటాడు ఓకే అంటే ఆడు ట్రావెలింగ్ చేయటం కూడా మాట్లాడటానికి ఆ చెయ్యే ఒక ఫ్రెండ్ లాగా ఓకే అట్లా వీళ్ళు లేదా అట్లానే కోయాళ్ళు ఒక రాతిని దేవుళ్ళలాగానో ఒక చెట్టుని దేవతలాగానో ఒక జంతువుని దేవతలాగానో చేసినట్టుగా వీళ్ళు అవసరానికి తగినట్టు ఒక దేవతను తీసుకొస్తారు బయటికి ఓకే అప్పట్లో కరోనా టైంలో మన ఇండియాలో రెమిడిసివర్ అన్న దేవతను తీసుకొచ్చారు ₹800 చేసేదాన్ని దాన్ని తీసుకెళ్ళి ఎన్ని లక్షలకు అమ్మారో మనకు తెలుసు తెలుసా మంతా చేసి తగ్గుతుందా ఏమీ తగ్గదు ఆ తర్వాత తెలిసింది ఏంటి ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్లో రెమిడిసివర్ బాటిల్లోంచి తీసేసి సిలైన్ వాటర్లో డిస్టిల్ వాటర్ పెట్టేసిస్తే వచ్చిన చావు ఏంటంటే ఈ రెమిడిసివర్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికి ఒకే రకం వచ్చింది ఇంకా వీళ్ళే బతికారు డిస్టిల్ వాటర్ పెట్టించాడే బతికాడు రెమిడిసివర్ ఇచ్చిన వాళ్ళు చచ్చారు ఇది ప్రూవ్ అయింది అది కొన్ని వేల మందికి కుంభకోణం అన్నమాట అంటే 2 లక్షలకి 7 లక్షలకి అమ్ముతున్నప్పుడు ఏం జరుగుతుంది మందు అయిపోయిన తర్వాత ఖాళీ బాగా చేస్తాలు ఉంటాయి కదా నువ్వు వాటిని తిరిగి డిస్టిల్ వాటర్కి ఇచ్చి ఇది రెమిడిసివర్ అమ్మేస్తే ఎవడు చూస్తాడు పైన లేబుల్ ఉంటే పైగా మనకు చూపించరు కదా అమ్మినా మరి ఎవడో పోలా వాటర్ తాగినాడు ఎవడో పోలా రెమిడిసివర్ ఎక్కిన చాలా మంది పోయారు మళ్ళీ తూచి అన్నారు కదా ఇప్పుడు మొదట రెమిడిసివర్ ఇది ఓకే అని చేసినట్టు జైల్లో పెట్టామా లేదు ఇప్పుడు చాలా మందులు చూస్తాం మనం ఆ మందులు ఎలా ఉంటుందంటే ఈ మందు వేసుకున్నాం ఈ మందు వాడిన వాళ్ళందరికీ ఇప్పుడు ర్యాంటాక్ అని ఆ మధ్య బ్యాన్ చేశారు ర్యాంటాక్ అనేది మనకి పచారి కుట్లో కూడా దొరికే ఒక ట్యాబ్లెట్ అంటే గ్యాస్ కోసం వీటి కోసం వాడేది ఇది వేసుకుంటే క్యాన్సర్లు వస్తాయి అన్నారు మరి దాని పర్మిషన్ ఇచ్చినట్టు ఏం చేశారు విదేశాల్లో అయితే ఏలాంటి తీసాడు బోన్స్ అంతా కనిపించేవారికి అక్కడే ఉంచేవాళ్ళు నడి రోడ్లు కూడా తీసి మన దేశంలో అడుగు ఇంకోటి అప్పు చెప్తారు అర్థమైంది ఇలా ఉంటాయి అంటే ఈ వ్యవస్థ ఈ దేశం అని కాదు
మందుల కంపెనీ ఆహార కంపెనీలు కాలు పెట్టిన ప్రతి వ్యవస్థ అలాగే ఉంది.